నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటమ్మా నీకోసం పోలీసులు అడుగుతున్నారు? తెలీదన్నయ్య, వీళ్ళు దేవీపురానికి కూడా వచ్చారు. జై సార్ కనిపించకుండా పోయారు అని వెతుకుతున్నారు. ఆ మధ్య నన్ను పిల్లల్ని కూడా అనుమానించారు. జై సార్ తిరిగొచ్చిన తర్వాత కూడా ఎందుకు నా గురించి అడుగుతున్నారో అర్థం కావడం లేదు. ఏమైనా పోలీసులతో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అందుకే నీ గురించి వాళ్ళకి ఏం చెప్పలేదు. నువ్వు ఉంటున్న ఇంటి గురించి వాళ్ళకు తెలిసే అవకాశమే లేదు. ఏమో అన్నయ్య, ఒక సమస్య తప్పిందనుకుంటే ఇంకో సమస్య మొదలవుతుంది. ఏం కాదమ్మా, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. కాసేపు ఆగి ఇంటికి వెళ్దు గాని. చంద్రిక, ఈ రాక్షసి మనల్ని మోసం చేసినట్టు జై కళ్ళను కూడా మోసం చేస్తుందా ఏంటే? మనమంటే హాఫ్ బ్రెయిన్ వాళ్ళం, కానీ వాడు జై ఆవులిస్తే పేగు లెక్క పెడతాడు. చూద్దాం గుర్తుపడతాడో లేదో. గ్యారెంటీగా గుర్తుపడతాడు. హాయ్ నిత్య. హాయ్ జై. గుర్తుపట్టేశాడు చంద్రిక. మరేమనుకున్నావు నా మేనల్లుడంటే? ఏంటి గెటప్? ఊరికే శారీ కట్టుకోవాలి అనిపించింది, సో అక్క శారీ, జ్యువెలరీ అన్నీ వేసుకున్నాను. నువ్వు శారీలో అచ్చం మంగళ ఉన్నావు నిత్య. థ్యాంక్ యూ జై. నేను చూస్తుంటే మంగం చూస్తున్నట్టే ఉంది. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ జై. నేను కూడా నిత్యం చూసి మంగే అనుకున్నాను జై, మాట్లాడితే గాని తెలియలేదు. అవును నాన్న, మంగ తిరిగొచ్చిందనుకున్నాం, అసలు గుర్తుపట్టలేకపోయాం. నీకు నిత్యకి పెళ్ళైతే నిజంగా మంగ తిరిగొచ్చినట్టే. త్వరగా శుభకార్యం జరిగితే మనం నిత్యలో మంగని చూసుకోవచ్చు నాన్న. చంద్రిక, మ్యాటరు నిత్యకు అనుకూలంగా మారుతుంది. డైవర్ట్ చేయాలి. మనం ఉన్నదందుకేగా, చేసేద్దాం. పదండి. ఆ సంతోషకరమైన క్షణాల కోసం మేమెదురు చూస్తున్నాం జై. నిత్య ఇంటి కోడలిగా అడుగుపెట్టే క్షణం కోసం అందరం ఎదురు చూస్తున్నాం నాన్న.
జై 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 ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. యాడిపోతున్నావు అల్లుడు? దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మావయ్య. వాళ్ళింటికి ఎందుకురా? నిన్ననే కదా దివ్య అభి మన ఇంటికి వచ్చారు. మన వల్ల ఇబ్బంది పడ్డారని దివ్యకి అభికి సారీ చెప్పాను. వాళ్ళ అమ్మగారికి కూడా చెప్తే బెటర్ అని. ఏంట్రా బెట్రో? ఏంది బెట్రో? అరే మమ్మల్ని కాసేపైనా ప్రశాంతంగా ఉండనేవా? మేమేం పాపం చేసావురా? ఎందుకురా మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు? నాకు హార్ట్ అటాక్ వస్తే హూ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరిది బాధ్యత? నువ్వా 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 నువ్వా? ఇప్పుడు జై ఏమన్నాడని అంతలా ఆవేశపడుతున్నావు ప్రసాదు? దివ్య వాళ్ళ ఇంటికే కదా వెళ్తున్నారు, దానికి మీకు హార్ట్ అటాక్ వస్తుందా అన్నయ్య? ఎందుకురా పౌడరు, నువ్వు ఎమోషన్ అయి నన్ను టెన్షన్ పెడతావు? ఏదో పొరపాటున టంగు స్లిప్ అయింది లేవే, కాస్త కవర్ చేయవే. నా వల్ల కాదురా, ప్రతిసారి కవర్ చేయాలంటే కష్టంగా ఉంది. ఇదిగో నేనంటే నీకు ఇష్టం కదా, ఈ ఒక్కసారికే క్షమించేసాయి. ఏమైంది మాయా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదురా, ఇన్నాళ్ళు నువ్వు ఇంటికి దూరంగా ఉన్నావు కదా, నిన్ననే వచ్చి అప్పుడే బయటికి వెళ్తున్నావని మీ మావయ్య ఆందోళన పడుతున్నాడు. అంతే అల్లుడు, అంతే. అసలే బయట వాతావరణం బాగాలేదు, ఎక్కడ నీ ఆరోగ్యం దెబ్బతింటుందో అనే టెన్షన్ పడ్డాను, అంతే. డోంట్ వరీ మాయా, నాకేం కాదు, వెళ్ళొస్తాను. వెయిట్ జై, నేను కూడా వస్తాను. నీకు అసలు బుద్ధి ఉందా అమ్మా? వాడు వెళ్ళే జాలక నువ్వు కూడా వెళ్తానంటావా? ఏంది రెండు టెన్షన్లు పడాలా మేము? నాతో పాటు మా ఆవిడకు కూడా గుండెపోటు రావాలా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనేవా? నీకు మేమేం ద్రోహం చేసావమ్మా? మమ్మల్ని బ్రతకనేవా? మేము ఇప్పుడే పైకి పోవాలా? ఏమైంది ప్రసాదు నీకు? ఎందుకలా మాట మాటకే అరుస్తున్నావు? పొద్దున బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయావా అన్నయ్య? ఇప్పుడే కదరా కవర్ చేశాను, మళ్ళీ అప్పుడు ఏడ్చావేంటి? చేదిరామా జీవితం మళ్ళీ అలవాట్లో పొరపాటు అయింది చెదిరిక. నేను జైతో వెళ్తుంటే మీకేంటి ప్రాబ్లం? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏ ప్రాబ్లం లేదమ్మా, ఏ టెన్షన్ లేదు, మీరు వెళ్ళరండి. కమ్ నిత్య. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో చెక్ చేయించుకో ప్రసాదు, నిర్లక్ష్యం చెయ్యొద్దు, ముదిరిపోతుంది. ఎందుకైనా మంచిది మెంటల్ డాక్టర్ని మాత్రమే కలువు అన్నయ్య. ఏంట్రా పౌడరు? ఈ షటర్లకే తక్కువ లేదా? అమ్మో, వాళ్ళని అలా పంపించావేంటి చంద్రిక? పంపకేం చేయమంటావు? వాళ్ళు ఆపితే ఆగేలా ఉన్నారా? ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి ఆ ఇద్దరు మంగం చూస్తే కోపలు అంటుకుపోవో? తగలబడిపోని ఈ టెన్షన్ ఎవరు పడతారు? తప్పదు చంద్రిక, మనల్ని మనం కాపాడుకోవాలి, ఏదో ఒకటి చెయ్య. బా ఏం చేయమంటావు? మంగకు ఫోన్ చెయ్యి, పలానా చోట కలవాలి, బయటికి రమ్మని చెప్పు.
అబ్బా, ఏమైంది చంద్రిక? మంగ ఫోన్ ఎత్తటం లేదు. అయ్యో, ఇవాళ మనకు మూడిందే. ఏం కాదు, మంగన్ చూస్తే జై హ్యాపీయే కదా. ఆ ఆనందంలో మంగను మనం దాచావని మర్చిపోతాడు. అలా జరిగితే సరే. మంగని ఎందుకు దాచావని కోపం తెచ్చుకుంటే మన పని అయిపోయినట్టే. అలా జరగకూడదని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఇక భారం అంతా అభి మీద వేయడమే. ప్రూఫ్ దొరికి మిస్ అయింది సార్. మార్నింగ్ నుంచి మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. నో స్వామి, ఏది వేస్ట్ కాలేదు. మనం రైట్ ట్రాక్ లోనే వెళ్తున్నాం. ఆ క్యాబ్ డ్రైవర్ తనకేమీ తెలియదు అంటున్నాడు కదా సార్. వాడు అలా చెప్పగానే అదే నిజమని నమ్మేస్తావా? అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు అంటారా? 100%. మీకెలా తెలుసు సార్? సింపుల్. నువ్వు వాడి నోటి వంక చూసావు, నేను వాడి కంటి వంక చూశాను. ఏమీ లేదని వాడి నోరు చెప్తుంది, ఏదో ఉందని వాడి కళ్ళు చెప్తున్నాయి. స్వామి, వాడు మనల్ని డోర్ బయటే నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడే డోర్ వెనక ఏదో దాచిపెట్టాడని నీకు అర్థం కాలేదా? అవును సార్, అప్పుడు వాడి మాటల్లో చిన్న తడబాటు కూడా నేను గమనించాను సార్. ఎగ్జాక్ట్లీ, ఆ తడబాటే వాడు చేసిన పొరపాటు. సో వాడు ఏదో దాచుతున్నాడు. ఏం చేద్దాం సార్? స్టేషన్కి తీసుకెళ్ళి చెప్పేద్దామా? ఏంటి స్వామి, మనం ఇప్పుడు డ్యూటీలో లేము. యూనిఫామ్ లేకుండా ఏం చేసినా డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఇది అన్అఫీషియల్గా డీల్ చేయాలి. పైగా ఇది కేసు కాదు, మన క్యూరియాసిటీ మాత్రమే. అవును సార్, తొందరపాట్లో మర్చిపోయాను. పబ్లిక్ తప్పు చేస్తే మనం కరెక్ట్ చేయాలి కానీ మనమే తప్పు చేయకూడదు. స్వామి, ఒక పని చేయి, ఆ క్యాబ్ డ్రైవర్ మీద ఒక కన్నేసి ఉంచు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేయి. ప్రూఫ్ దొరకకుండా ఎక్కడికి పోతుంది? నాన్నారు జయంకుల్ నిజంగా మన ఇంటికి వస్తా అన్నారా? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరే? ఇంతసేపైనా అంకుల్ రాకపోతేను. అంటే నేను అబద్ధం చెప్తున్నానంట. అప్పుడప్పుడు మీరు నిజం చెప్పరు కదా నాన్నారు. రేయ్, వీపు విమానం మోత మోగిపోతుంది ఏమనుకుంటున్నావో? జైసార్ వచ్చాక ఏమైనా ఎక్స్ట్రా చేసావనుకో నిన్ను ఉతికి ఆరేస్తాను. ఏ వెధవ చూపు నువ్వును. అదిగో సార్ వచ్చేశారు. రండి మేడం, రండి సార్. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడ్డానికి నా రెండు కళ్ళు చాలట్లేదు సార్. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. ముఖ్యంగా నిత్య మేడం మంగా మేడం గారిలా ఉన్నారు. థ్యాంక్ యూ చారి. నీ సుప్రభాతం అయిపోయిందా చారి? సారీ సార్. రండి, మీకోసం మా ఇంట్లో అన్ని సిద్ధం చేశాను సార్. మేము వచ్చింది మీ ఇంటికి కాదు చారి, జానకీదేవి గారిని కలవడానికి. కరెక్టే సార్, కానీ ముందుగా మీరు మా ఇంటిని పావనం చేసి మా ఆతిథ్యం స్వీకరించి మేము అందించే మదర్పిత చందన తాంబూలాది సత్కారములను తమరు గైకుని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన ఇట్ల మీ చారి. అవును, నువ్వు అన్నమయ్యవి, నేను వెంకటేశ్వర స్వామిని. ఏంటి చారి నీ చాదస్తాం? మేము వచ్చిన పనేంటి, నువ్వు చెప్పేదేంటి? ముందు ఆ ఇంటికి వెళ్ళి తర్వాత మీ ఇంటికి వస్తాం. ఓకే సార్, రండి తీసుకెళ్తాను. అక్కర్లేదు,
ఆ ఇల్లు మాకు తెలుసు, నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వు రారా చారుకేశ. పదండి అంకుల్. మీనాక్షి, మీనాక్షి, ఓసారి మీనాక్షి. వచ్చే వచ్చే. జై సార్ వచ్చారా అండి? వచ్చారే. ఏరి ఎక్కడా? ముందు ఆ ఇంటికి వెళ్ళి తర్వాత మన ఇంటికి వస్తాన్నారు. అదేమిటి, వారు మన ఇంటికి కాదా వచ్చింది? మన ఇంటికేనే మీనాక్షి. జానక్ గారిని ఒకసారి చూసి పలకరిద్దామని అటు వెళ్ళారు. ఇంతకీ పలహారాలు అవి సిద్ధం చేసావా? అన్నీ సిద్ధమే. ఏదో ఒకసారి నన్ను టేస్ట్ చేయని. సార్ తినక ముందే మీరు తింటారా? నీకో విషయం తెలుసా? ఇందాక సార్ నన్ను భక్త శబరితో పోల్చారే. ఆవిడ రుచి చూసిన పళ్ళేగా ఆవిడ తినది. కానీ ఆవిడ ఆడమనిషి కదండి. ఓసి నీ అనుమానం తగలయ్యా. మనిషి ఆడా మగా కాదే, భక్తి ముఖ్యం. ఓహో. అభి, దివ్య, మీకోసం ఎవరొచ్చారో చూడండి. ఏమండి? అమ్మా దివ్య, జై అంకుల్, నిత్య ఆంటీ. హాయ్ అభి. హలో బంగారం. ఆగండి. ఏంటబ్బి? మీరు ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఎందుకు? మీరు ఇలా రావడం నాకు ఇష్టం లేదు. ఏమైందబ్బి? నిన్ననే నీకు సారీ చెప్పాను కదా. అయినా సరే మీరు మీ ఇంట్లో ఉండండి, మేం మా ఇంట్లో ఉంటాం. ఏంట్రా, మా అంతట మేం మీ ఇంటికి వచ్చామని ఓవర్ చేస్తున్నావు? నువ్వు నిత్య. ప్రాబ్లం ఏంటబ్బి? నేను మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చాను. అదే ప్రాబ్లం. మీరు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాదభి. నువ్వు ఉండు చారుకేశ. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు, నీకు సంబంధం లేదు. ఏంట్రా అందరిని బెదిరిస్తున్నావు? మేమెవరో తెలుసా నీకు? మీరెవరైతే నాకేంటి, నా ఇష్టం నాది. హౌ డేర్ యు? ప్లీజ్ నిత్య. అభి, నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారనే నేను సారీ చెప్పాను. మీ అమ్మగారికి కూడా సారీ చెప్పాలనే వచ్చాను. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా? మీ వల్ల మేము ఎన్నో కష్టాలు పడ్డాం. ఇంకా మీరు మాకొద్దు, వెళ్ళిపోండి. ఓకే అభి, మీ అమ్మగారిని పిలువు, ఒకసారి మాట్లాడి వెళ్తాను. మా అమ్మ ఇంట్లో లేదు, ఉన్నా పిలవను. ఎంత పొగర్రా నీకు? వేలడంత లేవు, మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తావా? నేనెవ్వరిని అవమానించట్లేదు. మీరెంతటి మీరే మా ఇంటికి వచ్చారు. మీకు మీరుగా వెళ్ళిపోతే బాగుంటుంది. వెళ్ళకపోతే ఏం చేస్తావరా? మెడ పట్టి గెంటేస్తావా? నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను, నీ ఫ్యామిలీని ఏం చేస్తానో తెలుసా? నిత్య,
మైండ్ యువర్ లాంగ్వేజ్. లేకపోతే ఏంటి జై? చిన్న పిల్లాడని చూస్తుంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎక్కువ చేసేది మీరు, నేను కాదు. చూసావా చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? వీణ్ణేం చెయ్యాలి? చూడబి, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. మీరిక్కడే ఉంటే ఇదే జరుగుతుంది. మాకు మీరు అక్కర్లేదు. వెళ్ళిపోండి, మళ్ళీ ఎప్పుడు రాకండి.